తెలుగులో ఈజీ వేలో అర్థమయ్యేటట్టు ఫస్ట్ వీడియో ఐ సా కిషోర్. అప్పుడు నేను అనుకున్నాను ఈయన జర్నీ ఒకవేళ నేను 12 months చూసుకున్నానంటే ఆయన రిజల్ట్ చూసానంటే నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నేను కూడా కామెంట్స్ చేసేవాళ్ళు హైదరాబాద్లో క్లినిక్ పెట్టాలి, హైదరాబాద్లో సర్జరీస్ చేయాలని. ఎస్పెషల్లీ ఈరోజు హైదరాబాద్ క్లినిక్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్ క్లినిక్ వచ్చిన తర్వాత ఒక బ్రదర్ అయితే మనల్ని మీట్ అయ్యాడు. బ్రదర్, మీ వల్లే నేను సర్జరీకి వచ్చా, మీ వీడియో చూసి అని చెప్పాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బ్రదర్ చెప్పిన మాటలు ఏంటంటే, కొంతమందికి డౌట్ ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్ అంటే. చాలామంది నెగిటివ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ నెగిటివ్ వాళ్ళని తీసుకొని భయపడుతూ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే ఏమవుతుందో అని టెన్షన్లో చాలామంది ఉంటారు. ఆ ఫీల్ నాకుండే అది మొత్తం ఇప్పుడు క్లియర్ అయిపోయింది మీ వీడియోస్ వల్లే. ఇవన్నీ నేను చెప్తే బాగోదు, బ్రదర్ చేతనే చెప్పిద్దామని చెప్పి అనుకుంటున్నా. బ్రదర్, మీరు ఎలా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనిపించింది? ఎస్పెషల్లీ మీకు ఎక్కువ గ్రేడ్ బాల్నెస్సే, 4th to 5th, ఆల్మోస్ట్ 5th grade అనుకోండి. 4th to 5th grade బాల్నెస్ బ్రదర్కి అయినా కూడా అన్నీ తెలుసుకొని వచ్చాడనమాట. ఇది ఈవెన్ చిన్న పాయింట్ నుంచి పెద్ద పాయింట్ వరకు ప్రతిదీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నెగిటివ్స్ పాజిటివ్స్ తెలుసుకుని తర్వాతనే మీరు సర్జరీకి వెళ్ళండి. ఇప్పుడు బ్రదర్ని అయితే కొన్ని డౌట్స్ అడుగుదాం. అసలు బ్రదర్ ఎట్లొచ్చిండు, సర్జరీ చేయించుకోవాలని ఎలా అనిపించింది? ఫస్ట్ బ్రదర్ టెన్షన్ పడ్డాడంట, ఎక్కడో ఉన్నాడంట. మరి ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలని ఎలా అనిపించింది అనే విషయం గురించి తెలుసుకుందాం. బ్రదర్, మీకు అసలు ఎట్లా అనిపించింది సర్జరీ చేయించుకోవాలని? నార్మల్లీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచించినప్పుడు ఐస్ టు యూట్యూబ్లో సెర్చ్ చేసేవాడిని, ఎవరెవరు చేయించుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంది, వాళ్ళ రివ్యూస్ ఏంది. చాలా వీడియోస్ చూశాను. దానిలో తెలుగులో ఈజీ వేలో అర్థమయ్యేటట్టు ఫస్ట్ వీడియో ఐ సా కిషోర్ అన్నది. అతను ఏంటంటే అప్పుడు బిగినింగ్, అది కోవిడ్ టైమ్స్లో, దట్ వాజ్ ద బిగినింగ్ వెన్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. నేను హిజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇలా చేయించుకున్నాను, ఫస్ట్ టైం చేయించుకున్నాను వేరే దగ్గర, సెకండ్ టైం ఇక్కడ చేయించుకున్నాను, ఐ షో యూ ద రిజల్ట్ అన్నట్టు. ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 months, ఎవ్రీ 5 monthsకి అతను ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఫొటోస్, ఆయన వీడియో మొత్తం షేర్ చేసేవారు. ఎక్కడ ఎలా గ్రో అవుతుంది, షెడ్డింగ్ ఫేస్ ఏంది, దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, ఏ మెడిసిన్స్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అన్నట్టు. అప్పుడు నేను అనుకున్నాను ఈయన జర్నీ ఒకవేళ నేను 12 months చూసుకున్నానంటే ఆయన రిజల్ట్ చూసానంటే నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నేను కూడా చేసేద్దామని. అలా తర్వాత ఈయన ఫ్రెండ్ అన్న ఇక్కడనే ఉన్నాడు, ఇతను కూడా చేయించుకున్నాడు సేమ్ టైంలో. ఐ థింక్ అన్నది కూడా రిజల్ట్ చూశాను, ఆయనది కూడా ఫాలో అయ్యాను. దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. అప్పుడు ఆ టైంలో హైదరాబాద్లో క్లినిక్ లేదు మనది. చాలామంది కామెంట్స్ చేసేవాళ్ళు హైదరాబాద్లో క్లినిక్ పెట్టాలి, హైదరాబాద్లో సర్జరీస్ చేయాలని. లాస్ట్ ఇయర్ దే స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ యాక్చువల్లీ బ్రదర్కి అన్ని కంప్లీట్గా తెలుసుకున్నాడు కాబట్టి ఫస్ట్ సెషన్ నాకు సెకండ్ సెషన్ కూడా పడుతుంది అనే ధైర్యంతో బ్రదర్ ఉన్నాడంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయింది ఈ బ్రదర్. మనల్ని మీట్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఈవెన్ నాకు తెలియని టైంలో ఎక్కడో సర్జరీ చేయించుకొని తర్వాత అది ఫ్లాప్ అంటే అంతా ఇంత కాదు, ఇప్పటి వరకు కూడా దానివల్ల నేను బాధపడుతున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ గ్రాఫ్ట్ లిమిటెడ్గా ఉంటాయి మనకి. ఇప్పుడు అవి మళ్ళీ ఇప్పుడు తీస్తారు, మళ్ళీ వస్తే మనం హ్యాపీ. ఇప్పుడు అవి రావు. నేను కోల్పోయిన గ్రాఫ్ట్ అన్ని గ్రాఫ్ట్ కోల్పోయా నేను, కాబట్టి ఇప్పటికీ కూడా దానివల్ల బాధపడుతున్నా. బ్రదర్ క్లారిటీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ ఒకటికి నేను ఒకటి చూసుకుంటూ తెలుసుకొని మంచి డిసిషన్ తీసుకున్నాడు ఇప్పుడు. బట్ ఏమంటే కొద్ది వరకు లేట్ అయింది. ఈ లేట్ కాకుండా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 4 to 5 years అయింది. 5 years బ్యాక్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ రన్ అవుతున్నాయి, ప్రతిదీ చెప్పుకుంటూ వస్తున్నాం. 5 years బ్యాక్ నుంచి 5 years బ్యాక్ నా సర్జరీ ఫెయిల్ అయింది. ఆ టైంలో బ్రదర్ డిసిషన్ తీసుకుని ఉంటే ఇంకా బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా స్ట్రాంగ్ ఉండేది, ఇంకా తక్కువ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి ఫిల్ చేయించుకొని మిగతాది మెయింటైన్ చేసుకుంటూ వచ్చి రిజల్ట్ మంచిగా అనిపించేది అనమాట. కాబట్టి మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నీ తెలుసుకోండి, కానీ మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఆలోచించుకొని మీరు త్వరగానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. కంప్లీట్ కనుక హెడ్ షేనింగ్ పార్ట్కి వచ్చిందంటే మీరు ఇవి వాడి వేస్ట్. చాలా ఆయిల్స్ వస్తున్నాయి ఇప్పుడు. లోపల గ్రాఫ్ట్ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. కంప్లీట్ గ్రాఫ్ట్ డెత్ అయిపోయిన పొజిషన్లో నువ్వు ఏం రాసినా హెయిర్ రిటర్న్ రాదు. ఇది ఒక్కటే తెలుసుకోండి. మిగతా తిన్న పార్ట్ ఓకే, నువ్వు ఏదో వాళ్ళు చెప్పేది వాడుతూ ఉంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అది కూడా ఇప్పుడు చాలా ఫేక్ ఆయిల్స్ కూడా వస్తున్నాయి. చాలామంది సర్జరీ చేయించుకుంటుంటారు కానీ రివ్యూస్ ఇవ్వడానికి చాలా భయపడతారు. మ్యాక్సిమం బ్రదర్ కూడా మాస్క్ లేకోకుండానే డైరెక్ట్ నాకేం ప్రాబ్లం లేదన్నాడు. దానికి చాలా హ్యాపీ. కానీ మాస్క్తో బ్రదర్ది రివ్యూ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే
కొద్దిపాటు గిల్టీ కూడా తనకు ఉండకూడదనే ఆలోచనతోటే నేను మేము మాస్క్ పెట్టుకుండి బ్రదర్ అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు రివ్యూ చూసినంత మాత్రాన వేరే వాళ్ళు చూసి ఇట్లా అనుకుంటారని భయపడాల్సిన పనే లేదు. ఎవరు ఏమనుకోరు, ఒకరు అనుకుంటారని ఆలోచించకండి. అలానే మీరు కంప్లీట్గా తెలుసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు అడిగి మళ్ళీ బ్రదర్ నేను ఇస్తా అని చెప్పి ఫస్ట్ నుంచి ఫాలో అయిన వ్యక్తి ఇంతవరకు మాకు దొరకలేదు, మీరే దొరికింది. ఎందుకంటే మేము ఎక్కువ మందిని కూడా ఫోర్స్ చేయం, అసలు వీడియో తీసుకుంటామని కూడా అడగం. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది అనే ఫీల్తో మేము ఉంటాం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారని చెప్పొచ్చు మాకు. ఎందుకంటే వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ అయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి వీడియో చేయాలంటే మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరోన్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.